ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు, మనందరి గుండె చప్పుడు, తెలుగు రాష్ట్రాల అభిమాన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఇప్పుడు నర్సాపురం చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. మన వారాహి సభలో కూడా చెప్పాను, తప్పిపోతే నర్సాపురంలో చిన్నప్పుడు ఒంగోలు నుంచి మొగల్తూరు వెళ్ళడానికి ఇక్కడ బస్ స్టాండ్లో అయితే తప్పిపోయా. తిరిగి ఎవరో ఇక్కడ పాపం చిన్న కొట్టు దగ్గర కూర్చోబెట్టి నన్ను మా నాన్న వచ్చే వరకు వెయిట్ చేసి తిరిగి మొగల్తూరు పంపించారు. ఎప్పుడు కూడా నాకు నర్సాపురం మొగల్తూరు చాలా తీపి జ్ఞాపకాలు. పోయిన సంవత్సరం పోయిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఇక్కడే మన నర్సాపురంలో ఆరోగ్యం బాగలేక పడిపోయినా వచ్చి ఆ రోజు మాట్లాడి మీతో మనస్ఫూర్తిగా మీతో పంచుకున్నందుకు నాయకర్ గారికి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఆయన కష్టమైన సమయంలో కూడా మీరు అండగా నిలబడ్డారు. నర్సాపురం ప్రజలు గుండెల్లోకి తీసుకున్నారు. ఇది 2024 దశాబ్దం కష్టాల మధ్య పెరిగింది పార్టీ, జనసేన పార్టీ. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని వైఎస్ జగన్ లాగా మీకు తెలుసు కదా, చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగ కొడుకుని 2.5-3 ఎకరాలకు ఎంత చిన్న కమితా ఉండేది మొగల్తూరులో, అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. నాలాంటి వాడికి గుండాగర్ది, డబ్బు బలుపు, దోపిడీ వ్యవహారాలతోటి ఉండే